హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఒక మంచి హెల్దీ రెసిపీని చూపించబోతున్నానండి. హెల్దీ లడ్డు అనమాట. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్ వేలో చాలా హెల్దీ రెసిపీ లడ్డు అనమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చిన్నపిల్లలకి రోజు ఒక లడ్డు పెట్టండి, చాలా బలం, హెల్దీ కూడా అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఈ లడ్డూలని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1 కప్పు వరకు పల్లీలు తీసుకుంటున్నాను. పల్లీలను వేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ పల్లీలను మనం వేయించుకోవాలి. పల్లీలు లోపల నుంచి వేగితేనే లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పల్లీలు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి లావు అటుకులు తీసుకున్నాను నేను ఇక్కడ. లావు అటుకులు ఇందులో వేసేసుకొని నెయ్యిలో కొంచెం పచ్చివాసన పోయి క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ అటుకులని వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ పల్లీలు అనేవి చల్లారి ఉంటాయి కదా, వీటిని మొత్తంగా పొట్టు తీసేసుకొని పెట్టుకోవాలి. మనం పల్లీలు వేయించుకుంటాం కానీ వాటి పొట్టును తీసేటప్పుడు ఉంటుంది చూడండి, చుట్టుపక్కలంతా మెస్సీ అయిపోతుంది కదా. సో పల్లీలని పొట్టు తీసిన తర్వాత ఆ పొట్టు అనేది ఒకే దగ్గర ఉండేలాగా ఎలా చేయాలో ఒక టిప్ షేర్ చేసుకుంటున్నాను మీతోని. ఇలా ఈ గరిట అనేది అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదా. సో ఆ గరిటెలోకి మనం పొట్టు తీసిన పల్లీలన్నీ వేసేసుకోండి. ఇలా వేసుకొని ఇలా జస్ట్ జల్లించామంటే పొట్టు అనేది మనకి కింద సపరేట్గా పడిపోతుంది ఒక ప్లేట్లో. అలాగే పల్లీలు కూడా పైన జాలి గరిటెలో సపరేట్గా ఉంటాయన్నమాట. ఇలా మెస్సీగా అవ్వకుండా పొట్టు అనేది ఒక దగ్గర ఉండిపోతుంది. ఇలా పొట్టు తీసుకున్న పల్లీలని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇలా ఈ టిప్ అనేది అందరికీ యూజ్ అవుతుందని చెప్పానండి. ఒకసారి ట్రై చేయండి, ఇలా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇలా పల్లీలని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ పల్లీలని బరకగా పౌడర్లా చేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులను కూడా వేసుకొని జస్ట్ ఒక పల్స్ ఇచ్చి ఆఫ్ చేసేయండి. తొందరగా పౌడర్ అయిపోతుంది ఇది. ఇప్పుడు ఈ అటుకుల పొడిని కూడా పల్లీల పొడిలోకి వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. అటుకులు పల్లీల పొడి 2 మిక్స్ అయిపోయేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. దానిపైన ఒక గిన్నె పెట్టుకోవాలి. ఈ స్వీట్ని నేను ఇక్కడ బెల్లంతో చేస్తున్నానండి, అందుకే హెల్దీ అని చెప్పాను. ఇది బెల్లంతోనే చేస్తే చాలా బాగుంటుందండి ఈ లడ్డు అనేది. సో స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి. అందులోకి 1 కప్పు వరకు బెల్లం తురుము వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు వరకు వాటర్ వేసుకోండి. బెల్లం కరిగితే సరిపోతుంది, ఎలాంటి పాకం అవసరం లేదనమాట. సో ఇలా బెల్లం కరిగించుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే స్టవ్ పైకి ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తంగా నెయ్యే వాడుతున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యితో చేసే ఈ లడ్డు అనేది. ఇలా నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం వేడెక్కాక బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని నెయ్యిలో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం బెల్లం కరిగించిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ మొత్తం వేసేసుకోవాలి. అలాగే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని ఈ వాటర్ని కొంచెం ఒక 2-3 నిమిషాలు మరిగించుకోండి. పాకం ఏమీ అవసరం లేదు, ఒక 2-3 నిమిషాలు మరిగితే సరిపోతుంది. ఇలా మరుగుతున్న బెల్లం వాటర్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకులు పల్లీల పొడి ఉంది కదా, అది వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. మీకు అవసరం అనిపిస్తే మధ్య మధ్యలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోండి, సరిపోతుంది. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. మనం కలుపుతూ ఉండగానే కొద్దిగా ఇలాచీ పొడి, నేను కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని కలుపుతూనే ఉండాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోండి. ఇలా కలుపుతూ ఉండగా మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ వస్తుంది. అలాగే మనం వేసిన నెయ్యి కూడా ఈ మిక్చర్ నుంచి రిలీజ్ అవుతుంది కదా. సో ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇక్కడ మనకి స్వీట్ రెడీ అయిందని చెప్పడానికి ఇదే హింట్ అనమాట. నెయ్యి రిలీజ్ అవుతుంది
అండ్ సేమ్ టైం మనకి ప్యాన్ నుంచి కూడా సపరేట్ అవుతుంది. సో ఎప్పుడైతే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది కొంచెం చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూల్లా చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇక నేను అన్ని లడ్డూల్లా చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. చాలా హెల్దీ రెసిపీ అనమాట ఇది. సో ఒక్కసారి ఇలా ఈ లడ్డూలని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుస్తాయి. ఇలా పిల్లలు చేసి పెట్టండి, హెల్దీగా చాలా ఇష్టంగా తింటారు. హెల్దీ లడ్డూ రెసిపీ అనమాట. సో అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఇలా సింపుల్గా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్లో మనకి ఈ లడ్డూలు అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. చాలా బాగుంటాయండి ఈ లడ్డూలు. నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతాయి అనమాట, అంత బాగుంటాయి ఈ లడ్డూలు. ఒక్కసారి ఈ లడ్డూలని ఇలా నేను చేసినట్టుగా మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లోకి నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.